లాస్ట్ లో ఒక నరకుడు ఉంటది. ఏం కంబ్యాక్ బ్రో అసలు విశాల్ అన్నది. అసలు మామూలు ఎలిమినేషన్స్ లేదు, మామూలు యాక్షన్ హీరో కాదు అసలు. నిజంగా నరకుడు ఇప్పటివరకు తెలుగు సినిమాలో ఏ నరకుడు చూడలేదన్న, అంత దారుణంగా నరకడం చూపించాడు అన్నమాట. ఆ పందెంకోడి, అంతకుముందు పందెంకోడి 2, భరణి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు అనమాట. దీని అమ్మ చెవులు పగిలిపోయినాయి. మ్యూజిక్ మామూలు కొట్టలేదు. డిఎస్పీ ఆ డ్రమ్ములు అనుకున్నాడు ఏమనుకున్నాడు నాకు తెలియదు, కానీ మామూలు కొట్టలేదు. కథను తీసుకెళ్లే విధానం కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. అసలు ఎక్కడ మైనస్ అనేది లేదు. స్క్రీన్ ప్లే తగ్గట్టుగా సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్ ప్రతి వ్యక్తి చూడాలా, ఫ్రెండ్స్ చూడాలా, ఫ్యామిలీ మెంబర్స్ చూడాలా. మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఒక మెడికల్ స్టూడెంట్ గురించి అన్న ఒక్క పాయింట్ అయితే మీరు అందరు కనెక్ట్ అవుతారు. రొటీన్ ఏం లేదు. పందెం కోడి తర్వాత ఇలాంటి సినిమా విశాల్గా తీయలేదు. సో అలాంటి మాస్ ఆడియన్స్ కి అయితే ఖచ్చితంగా నచ్చింది. తమిళ్ కంటెంట్ తగ్గట్టుగా హరి గారి రైటింగ్, డైలాగ్, డైరెక్షన్, సింగం 1, 2, 3 సూర్యకు ఎంత బ్యాక్ బోన్. మీరు మూవీ కనుక కరెక్ట్ గా అబ్జర్వ్ చేసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తే ఇలాంటి మూవీకి రావాలి బ్రో. సేమ్ రొటీన్ స్టోరీ ఉంటుంది, కానీ లాస్ట్ లో ఒక నరకుడు ఉంటది. అది మాత్రం చాలా బాగా అనిపించింది. ట్విస్ట్ ఒకటే అనిపించింది అన్న, ఒకటే ఉంది ట్విస్ట్. అది బాగా అంటే కొంచెం సర్ప్రైజ్ అయ్యింది. మామూలుగా ఎవరైనా హీరో హీరోయిన్ అంటే లవ్ స్టోరీ ట్రాక్ లో ఇవన్నీ, బట్ ఈ సినిమాలో చిన్న ట్విస్ట్ మాత్రం కొంచెం సర్ప్రైజ్ చేసింది. ఇందులో మెయిన్ గా చెప్పాల్సింది విశాల్ గారి యాక్టింగ్, హీరోయిన్ గారి యాక్టింగ్, ఇంకోటి మన సముద్ర గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఇంకోటి ఉంటాడు మా అన్న కమెడియన్, వేరే లెవెల్ అసలు. ఆయన యోగి బాబు గారి యాక్టింగ్ అయితే ఇచ్చి పడేస్తారు అసలు. చాలా చాలా బాగా అనిపించింది. మురళీ శర్మ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. బట్ కంటెంట్ ఇంకొంచెం బెటర్గా కంటెంట్ తీసుకున్న కాన్సెప్ట్లు చాలా బాగా తీసుకుంటున్నారు, కానీ బట్ అది మనకు చూపించే విధానం సరిగా లేదని ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇది తమిళ వాళ్ళకి నచ్చచ్చేమో, బట్ తెలుగు వాళ్ళ ఏం చూస్తాం చూసి వాళ్ళే అని అనిపించేలాగా. యాక్షన్ కూడా ఓవర్ లాగా అనిపిస్తుంది తప్ప ఏదో ఒక ఫైట్ చూసిన ఫీలింగ్, లేకుంటే ఒక ఎమోషన్ చూసిన ఫీలింగ్ అయితే కాదు. బట్ ఇందు మొత్తంలో మ్యూజిక్ సూపర్. దేవిశ్రీ గారి మ్యూజిక్ బాగా అనిపించింది. ఆడురా ఆడురా సాంగ్ ఏదో సంథింగ్ ఉంది ఒక సాంగ్, ఆ సాంగ్ కూడా బాగుంది. సాంగ్స్ ఓకే ఎంజాయ్ చేయొచ్చు తప్ప మిగతా వన్ టైం కూడా అది కూడా విశాల్ గారు ఫ్యాన్స్ ఉంటే విశాల్ గారి కోసం. విశాల్ గారి సినిమా అంటే ఒకప్పుడు పొగరు సినిమా ఉంది, ఒక రేంజ్ లో ఉంది కదా. బాగుందండి ఈ సినిమా అయితే. హరిగారు నిజంగా హరిగారు డైరెక్షన్ అయితే మామూలుగా ఉండదు. నిజంగా ఒరిజినల్ గా చూపించారండి సినిమా. ల్యాండ్ విషయంలో మనం ఒక విలేజ్ లేటి, సిటీ లేటి చాలా ఎంతో ఇబ్బందులు పడుతుంటాం. పేదోళ్ళు పాపం అసలు పట్టించుకోము. కానీ ఇందులో మాత్రం నీ వెనక వాళ్ళ అమ్మ గురించి నిజంగా అమ్మ సెంటిమెంట్ మాత్రం అమ్మ సెంటిమెంట్ మీద చాలా సినిమాలు వచ్చాయి, కానీ అమ్మ సెంటిమెంట్ ఈ సినిమా మాత్రం మామూలు లేదన్నా. ప్రతి మనిషి మాత్రం ఖచ్చితంగా చూడవలసిన సినిమా అన్న. ప్రతి మనిషి చూడాలా, ప్రతి వ్యక్తి చూడాలా, ఫ్రెండ్స్ చూడాలా, ఫ్యామిలీ మెంబర్స్ చూడాలా. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. సినిమా చూడకుండా బాగోలేదని చాలా చెప్తారన్న. సినిమా చూసి చెప్పమనండి అన్న. నేను సినిమా చూసాను, కంటెంట్ బాగుంది, మంచి మెసేజ్ ఉంది. మెసేజ్ ఉన్న సినిమా అన్న. ఇందులో కూతులు లేకపోతే బట్టలు ఎలాంటివి ఉండవు. మెసేజ్ ఉన్న సినిమా ఇది. అమ్మ సెంటిమెంట్ నిజంగా చెప్తాను కదా, అమ్మ సెంటిమెంట్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఏం మామూలుగా అర్థం కాదు. యాక్షన్ సీన్స్ ఎలా అనిపించాయి? యాక్షన్ సీన్స్ చెప్తాను కదన్నా. ఒక బాహుబలిలో నేను ప్రభాస్ గారిని చూసినట్టు ఉందన్న విశాల్ గారిని చూస్తే. ఇప్పుడే రత్న మూవీ చూసినా ఏం కంబ్యాక్ బ్రో అసలు విశాల్ అన్నది. అసలు మామూలు ఎలిమినేషన్స్ లేదు, మామూలు యాక్షన్ హీరో కాదు అసలు. చాలా అంటే మామూలు ఫైట్స్ లేవు ఇందులో. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే విశాల్ అన్న యాక్టింగ్. నేను అంటే టీవీలో చూసిన అప్పుడులో అంత ఇంపాక్ట్ సినిమా టీవీలో అప్పుడు చూస్తుండే నేను, కానీ టీవీలో వస్తున్నప్పుడు చూస్తుండే. ఇప్పుడైతే థియేటర్లో చూసిన ఫీల్. దీని అమ్మ చెవులు పగిలిపోయినాయి. మ్యూజిక్ మామూలు కొట్టలేదు. డిఎస్పీ ఆ డ్రమ్ములు అనుకున్నాడు ఏమనుకున్నాడు నాకు తెలియదు, కానీ మామూలు కొట్టలేదు. అండ్ మెయిన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పయ్యా చెవులు పగిలిపోతున్నాయి థియేటర్లో, మామూలు కాదు. ఇది ఒక కొత్త స్టోరీ ఏం కాదు, రొటీన్ బ్యాక్ డ్రాపే, బట్ చూపించే విధానం చాలా కొత్తగా ఉంది. ఫైట్స్ ఎక్సలెంట్ ఉంది. అంటే ఇది ఒక మాస్ ఆడియన్స్ అందరికి బాగా నచ్చే మూవీ, అందరికి నచ్చుతుంది. 100% వచ్చి చూడండి. ఒకసారి సరదాగా వెళ్ళి చూసి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఏది నార్మల్గా అయితే ఏం లేదు బ్రో, ఏదో స్టోరీ రొటీను టేకింగ్ ఏం అట్లేం కాదు. కొంచెం స్పెషల్గా ఉంటుంది టేకింగ్. మాస్ ఎలిమెంట్స్ అయితే మామూలు లేదు. హీరో హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ కూడా చాలా బాగుంది, కేరింగ్ లవ్ సీన్స్, ఎవ్రీథింగ్. అంటే మీరు మూవీ కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తే ఇలాంటి మూవీకి రావాలి బ్రో.
ఇలాంటి మూవీకి మాస్ ఆడియన్స్ కి అయితే అందరికి నచ్చేలా ఉంది మూవీ. చాలా అందరూ వచ్చి చూడండి. థ్యాంక్ యూ. ఇది విషయానికి ఇట్టుబడ్డట్టేనా? యా 100% బ్రో. ఇంకో కంబ్యాక్, మాస్ కంబ్యాక్ అనమాట. ఇది ఇట్టుబడ్డట్టే బ్రో, నిజంగా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి లోపల. మీరు చూస్తే కనుక, చూసుకున్నట్టు కనుక మీకు 100% నచ్చుతుంది. మీరు వచ్చి ఒకసారి చూసి చెప్పండి. రత్నం అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా సినిమా అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. ముఖ్యంగా ఫైటింగ్స్ అన్న, ఫైటింగ్స్ కానీ ఆ అరాచకం, ఆ నరుకుడు ఏందన్న, నిజంగా ఆ నరుకుడు ఇప్పటివరకు తెలుగు సినిమాలో ఏ నరుకుడు చూడలేదన్న. అంత దారుణంగా నరకడం చూపించిండు సినిమాలో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. విశాల్ అన్నకి ఇది ఒక మాస్ ఫ్యామిలీ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న, మాస్ కంబ్యాక్. నిజంగా సినిమా అయితే అదిరిపోయింది. అంటే హీరోయిన్ లవ్ అనేది మనం చాలా సినిమాల్లో చాలా రొటీన్ గా చూసి ఉంటాము. కానీ ఈ సినిమాలో అనేది కొంచెం విచిత్రమైన లవ్ చూపించారు అన్న, విచిత్రమైన ఎమోషన్, విచిత్రమైన బాండింగ్ చూపించారు హీరోయిన్ మధ్యలో. నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న. అంటే కామెడీకి కామెడీ ఉంది, ఫైటింగ్కి ఫైటింగ్ ఉంది, యాక్షన్కి యాక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక మెడికల్ స్టూడెంట్ గురించి అన్న ఒక్క పాయింట్లో అయితే మీరు అందరు కనెక్ట్ అవుతారు. మెడికల్ స్టూడెంట్ నీట్ ఎగ్జామ్ రాస్తే పాజిటివ్ మార్క్స్, నెగిటివ్ మార్క్స్, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళు అన్నింటిలో ఎన్నిసార్లు పాస్ అయినా కానీ గవర్నమెంట్ కాలేజ్లో సీట్లు రాకుండా ప్రైవేట్ కాలేజ్లోకి వెళ్ళి ఆ డొనేషన్లు కట్టలేక, డబ్బులు కట్టలేక వాళ్ళు నెక్స్ట్ ఐటమ్ అంటే ఇయర్ వేస్ట్ చేస్తూ కష్టపడుతూ ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా అయితే చూడాలన్న. నిజంగా నీట్ ఆస్పిరెంట్స్ కానీ, MBBS కానీ వాళ్ళందరికీ సినిమా పక్కా చూడాల్సిన సినిమా అనేది రత్నం అని చెప్పుకోవచ్చు. పక్కా ఏదో ఆ పాయింట్ మీరు అందరు కనెక్ట్ అవుతారన్న. నేనైతే నిజంగా కనెక్ట్ అయ్యాను, నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. DSP గారి మ్యూజిక్ అన్న, DSP గారి మ్యూజిక్ అయితే నిజంగా డోంట్ వరీ చిచ్చా అనే సాంగ్ అయితే నాకు చాలా ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది. అట్లనే కొన్ని ఎమోషనల్ సాంగ్స్ కానీ, ఆ రివెంజ్ తీసుకునే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఓవరాల్ చెప్పేదంటే రత్నం సినిమా ముఖ్యంగా పిల్లలు, పెద్దోళ్ళు వీళ్ళందరూ కాదు, ముఖ్యంగా నీట్ వాళ్ళు, MBBS స్టూడెంట్స్ వీళ్ళందరూ కలిసి చూడాలన్న సినిమా అయితే. చాలా రోజుల తర్వాత పందెం కోడి ఆ టైప్ లో ఆ ఫ్యాక్షన్ మంచి, అప్పట్లో మంచి హిట్ కదా. చాలా గ్యాప్ తర్వాత ఇది అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు, సూపర్ హిట్ సినిమా అయితే. అసలు స్టోరీ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ వెరైటీ స్టోరీ అనమాట. అంటే ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించినప్పుడు ఆ అబ్బాయికి ఏమో అమ్మలా కనపడుతుంది, లాస్ట్కి ఏమవుతుంది అనే స్టోరీ కానీ, అలాగే ఆ కథను తీసుకెళ్లే విధానం కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. అసలు ఎక్కడ మైనస్ అనేది లేదు. దాని తగ్గట్టుగా దేవిశ్రీ ప్రసాద్ గారి BGM అండ్ ఒక మంచి సాంగ్, ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది. అవన్నీ చూస్తుంటే అసలు ఇది తమిళనాడులో అయితే మాత్రం వేరే లెవెల్లో ఆడేస్తుంది. మనకి తెలుగులో స్లోగా ఎక్కిద్ది, కానీ సినిమా అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. అంటే మనకి సింగం సినిమా చూడండి, నడవదు, పరిగెడుతూ ఉంటుంది అనమాట, సగసగమని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ అలాగే ఎక్కడ ల్యాగ్ లేకుండా స్టార్టింగ్ దగ్గర నుంచి స్పీడ్ మామూలుగా లేదు సినిమా. ఆ స్పీడ్ కూడా కథలోంచి వెళ్తూ ఉంటుంది అనమాట. బాగుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అటు ఇటు మన ఎక్కేస్తుంది. ఎందుకంటే ఆ స్టోరీ ఎలా అంటే మరి బీభత్సమైన స్టోరీ కాకుండా తీసుకెళ్లే విధానం బాగుందన్నమాట. ఒక అమ్మ సెంటిమెంట్ తీసుకొని హీరో చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది బాగుందండి. బెటర్ అయిన ఫైట్స్ అయితే మాత్రం న్యాచురల్ ఉన్నాయి. అసలు కెమెరామ్యాన్ ఒక షాట్ మామూలుగా షార్ట్ బై షార్ట్ చేస్తారు కదా, ఇందులో ఒకే టేక్ లో చాలా షాట్లు ఉన్నాయి. అంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారో నిజంగా విశాల్ గారు. సో టేకింగ్స్ చాలా బాగున్నాయి. సింగిల్ టేక్, అది కూడా 5 seconds కూడా ఉన్న సీన్లు కూడా ఉన్నాయి. అవి అయితే బాగా చాలా బాగా డిజైన్ చేశారు అండ్ కొరియోగ్రాఫ్ చాలా బాగా చేశారు. కత్తి అది ఫైట్ అయితే అసలు మామూలుగా లేదు. ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం అసలు ఒకటే సింగిల్ టేక్ అండి. కెమెరా ఎక్కడ ఆగదు, ఇంకో వేరే పడదు. అది ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారో తెలియదు, కానీ ఆ కార్లు చేజింగ్ సీన్లు కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. అలాగే హీరోయిన్ పర్ఫార్మెన్స్, అంటే హీరోయిన్ అనాలా అమ్మ అనాలో తెలియదు, కానీ అది అంత ట్విస్ట్ లాస్ట్ మీరు సర్ప్రైజ్ అవుతారు అనమాట. అది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రీచ్ అవుతారు. ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ ఆడియన్స్. ఇది వాళ్ళకి వీళ్ళకి ఎక్కాలనే లేదు, ప్రతి ఆడియన్స్కి చాలా మంచి సినిమా అండి. నిజంగా వచ్చినందుకు సినిమా చాలా రోజుల తర్వాత నాకు ఆ తమిళ్ ఫ్లేవరు, ఆ యాక్షన్ మూవీస్ అన్ని చూసిన ఈ బూస్టింగ్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. సో విశాల్ గారు అయితే మాత్రం సూపర్ హిట్. చాలా సంవత్సరాల తర్వాత అసలు ఆ యాక్షన్ మూవీ అయితే మాత్రం మళ్ళీ అన్ని గుర్తొచ్చినాయి అనమాట. ఆ పందెం కోడి, అంతకుముందు పందెం కోడి 2, భరణి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు అనమాట. సో చాలా బాగుంది, సూపర్. అసలు చూసాను రత్నం మూవీ. సినిమా అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అలాగే మాస్ ఫ్యాన్స్ కి అయితే పూనకాలే అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ కానీ, ఆ రిలేషన్ అయితే మెయిన్ హీరోయిన్ కి హీరో ఉన్న రిలేషన్ అది రివీల్ చేయను ట్విస్ట్. చాలా అంటే చాలా అంటే డిఫరెంట్ గా థింక్ చేశారనమాట డైరెక్టర్ గారు. హరి గారు ఇంతకు ముందు తీసుకున్న సింగం కానీ, సింగం 2 కానీ
సో వాటితో పోల్చుకుంటే ఇది ఇంకా బెటర్ సినిమా. చాలా చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి సినిమాలో. మాస్ ఆడియన్స్కి నచ్చింది, అలాగే ఫ్యామిలీ వాళ్ళకి కూడా నచ్చింది. అందరూ చూడాల్సిన సినిమా. డిఎస్పి చాలా గ్యాప్ తర్వాత వచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ మదర్ సాంగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకేం చెప్పమంటావు అన్న, అన్ని బాగున్నాయి సినిమాలో. లవ్ స్టోరీ కొంచెం డిఫరెంట్, అది చెప్పకూడదు అనమాట. సో చాలా అంటే చాలా డిఫరెంట్ కూడా అది. సో మాస్ ఆడియన్స్ కి నచ్చింది, అలాగే ఫ్యామిలీ కూడా అందరూ చూడాల్సిన సినిమా. మెయిన్ ఫైట్స్ అయితే పీటర్ హైన్స్ గారు ఇచ్చి పడేశారు నిజంగా. కత్తులతో అయితే బీభత్సం చేశాడు. మాస్ ఫైట్స్ చూసే వాళ్ళకైతే బాగా నచ్చింది. అంటే విశాల్ అంటే మాస్ అంటారు కదా, ఆల్రెడీ మాస్ చూసేసారు. సో ఇప్పుడు రొటీన్ గా ఉంది అంటారు. రొటీన్ ఏం లేదు. పందెం కోడి తర్వాత ఇలాంటి సినిమా విశాల్ గారు తీయలేదు. సో అలాంటి మాస్ ఆడియన్స్ కి అయితే ఖచ్చితంగా నచ్చింది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా ఉన్నాయి. అందరూ ఈ వారంలో ఒకటే సినిమా రిలీజ్ అయింది. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. అంటే సముద్రగాని కానీ పెద్ద విలన్ గా చాలా సినిమాలో చూసాం కదా, ఇప్పుడు సింపుల్ గా పెట్టేశారు. అంత ఇంపార్టెన్స్ లేదు. ఆయన కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ సినిమాలో. సో మామ క్యారెక్టర్ గా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అలాగే మిగిలిన క్యారెక్టర్స్ అందరూ కూడా యోగి గారి కామెడీ చాలా చాలా బాగున్నాయి. హైలైట్ అంటే ఒక ట్విస్ట్ రివీల్ అయితే అన్న స్టోరీయే ట్విస్ట్ చాలా బాగుంటుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఫైనల్ రేటింగ్ ఏంటి సార్? 5కి 3.5. తమిళ్ కంటెంట్ తగ్గట్టుగా హరి గారి రైటింగ్, డైలాగ్, డైరెక్షన్, సింగం 1, 2, 3 సూర్యకు ఎంత బ్యాక్ బోన్ పుషప్ ఇచ్చిందో విశాల్ కూడా సింగం 4 అనుకోవచ్చు. స్క్రీన్ ప్లే తగ్గట్టుగా సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్, ఎక్కువ యాక్షన్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. విశాల్ మార్క్ అంటేనే ఒక రివలైజింగ్ పాయింట్స్ ఉంటాయి. ఆ లీడ్స్ తగ్గట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా జీ స్టూడియో, తర్వాత దేవి గారి బాణీలు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ టోటల్ ఒక సెంటిమెంట్ మూవీ అని చెప్పచ్చు. విశాల్ 2.0 అంటున్నారు. విశాల్ మార్క్ అని నేను ఇంటిచ్చాను. డైరెక్టర్ ఆల్రెడీ సింగం 1, 2, 3 సూర్యకు ఎంత బ్యాక్ బోన్ పుషప్ వచ్చిందో ఈ సినిమా కూడా విశాల్కి అంత పుషప్ వస్తుంది. ఓవరాల్గా ఏంటంటే ఒక సెంటిమెంట్ మీద రన్ అవుతుంది. ఆ సెంటిమెంట్ ఏంటి అనేది అది ఆడియన్స్కి చూస్తేనే ఆ ఫీల్ అనేది వస్తుంది. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ విశాల్, ఆల్ ది బెస్ట్ మూవీ. మెసేజ్ ఓరియంటెడ్